సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి నేరం ఏదైనా కానీ నిందితుల పాలిట సింహస్వప్నంలా మారుతున్నారు. డ్రగ్స్, హత్యలు, చోరీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. సిటీలో ఎంత పెద్ద నేరం చేసినా మహా అయితే 2 రోజులు లేకపోతే వారం అంతే. ఆలోగా నిందితుల్ని పట్టుకొని కటకటాల్లోకి నెడుతున్నారు. గత నెల రోజుల్లో తెలుగు రాష్ట్రాలను ఉలికిపడేలా సైబరాబాద్ పరిధిలో జరిగిన హత్యలు కావచ్చు, చోరీలు కావచ్చు. సిపి అవినాష్ మహంతి టీం కేవలం రోజుల వ్యవధిలోనే ఛేదించి నిందితుల్లో దడ పుట్టిస్తున్నారు. అది ఎలాంటి ఆధారాలు దొరకని కూకట్పల్లి బాలిక మర్డర్ కేసు కావచ్చు, చందానగర్ ఖజానా జ్యువెలరీ షాప్లో కాల్పులకు తెగబడి నగల దొంగతనం కావచ్చు, కూకట్పల్లిలో ఇంటి ఓనర్ రేణును హత్య చేసిన పని మనుషులు కావచ్చు. ఇలా ఎలాంటి క్రైమ్ అయినా రోజుల వ్యవధిలో నిందితులను అత్యంత చాకచక్యంగా పట్టుకుంటున్నారు. సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీసుగా అవినాష్ మహంతి 13 డిసెంబర్ 2023న ఛార్జ్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన శాంతి భద్రతల పరిరక్షణకు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హత్యలు, చోరీలను సిపి అవినాష్ మహంతి ఛేదించిన తీరు ఆయన గురించి మాట్లాడేలా చేస్తున్నాయి. ముఖ్యంగా కూకట్పల్లి బాలిక హత్య కేసు ఛేదనకు సిపి నేతృత్వంలో పోలీసులు తీవ్రంగా కృషి చేశారు. ఆగస్టు 18న కూకట్పల్లిలో ఉదయం 9 గంటల సమయంలో బాలిక హత్యకు గురైంది. బాలిక ఒంటిపై అనేక కత్తిపోట్లు కనిపించాయి. హత్యకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో ఈ కేసు సిపి అవినాష్ మహంతికి పెద్ద టాస్క్లా మారింది. నిందితుడెవరు అని అన్ని వర్గాల నుంచి ఒత్తిడి రావడంతో ఆయన కేసును సీరియస్గా తీసుకున్నారు. మొత్తం 5 బృందాలుగా కేసు దర్యాప్తు చేశారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడంతో కేసు సవాల్గా మారింది. అక్కడ మొబైల్ ఫోన్లు వాడిన ఆనవాళ్లు కూడా లేవు. దీంతో సిపి అవినాష్ మహంతి నేతృత్వంలోని సాంకేతికంగా కాకుండా పాత పద్ధతుల్లోనూ పోలీసులు విచారణ చేపట్టారు. ఎట్టకేలకు బాలుడే నిందితులను గుర్తించారు. కేసును కేవలం 4 రోజుల్లోనే ఛేదించి భేష్ అనిపించుకున్నారు సిపి అవినాష్ మహంతి. ఇదే చందానగర్లో ఖజానా జ్యువెలరీ షాప్ తెరిచిన 5 నిమిషాల్లోనే దుండగులు 2 రౌండ్ల కాల్పులు చేసి నగలు దోపిడీ చేసి పారిపోయారు. దుండగుల కాల్పులతో నగరం ఉలిక్కిపడింది. దీంతో పోలీసులు కేసును సీరియస్గా తీసుకున్నారు. కేవలం 4 రోజుల్లోనే కేసునే ఛేదించారు. కాల్పులు జరిపిన బిహార్ ముఠాను అరెస్టు చేసి నిందితుల నుంచి నగలు స్వాధీనం చేసుకున్నారు. కూకట్పల్లిలో మరో దారుణమైన హత్య ఘటన సెప్టెంబర్ 10, 2025లో జరిగింది. ఇంట్లో పనిచేస్తున్న 2 యువకులు రేణు అగర్వాల్ అనే మహిళను చిత్రహింసలు చేసి హత్య చేశారు. బంగారు నగదును దొంగిలించుకొని పరారయ్యారు. పోలీసులు ఈ కేసును కేవలం 3 రోజుల్లోనే ఛేదించారు. నిందితుల్ని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. ఇలా క్రైమ్ ఏదైనా నేరగాళ్లు పోలీసులకు ఎప్పటికప్పుడు ఏదో రూపంలో సవాల్ విసురుతున్న సిపి అవినాష్ మహంతి మాత్రం నేరాల ఛేదనకు తీసుకుంటున్న చర్యలు కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయి. సైబరాబాద్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, లా అండ్ ఆర్డర్, మహిళల భద్రతకు చర్యలు తీసుకుంటేనే సైబర్ క్రైమ్, డ్రగ్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తున్నారు పోలీసులు. For more videos like this, subscribe Big TV channel.